ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ పెసరట్టు. ఈ పెసరట్టు చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలనుకుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పైన క్రిస్పీగా లోపల స్పైసీగా చాలా బాగుంది. నేను కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా చేశాను. వీటికి నేను రేత్రి పెసలు, మినపప్పు, కొంచెం బియ్యం నానబెట్టుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలి ఉదయాన్నే. ఇది తగినంత సాల్టు, కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. పిండి ఇలా రావాలి. నేను ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, మీ ఆప్షను. ఇది బాగా కలపాలి. సన్నగా కోసిన ఆనియన్ ముక్కలు, క్యారెట్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ మొత్తం సన్నగా కట్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇలా వాటర్ చల్లుకోవాలి. ఒక గంటె తీసుకొని దోశ పెనం మీద ఇలా దోశ వేసుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. దోశ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న మసాలా ముక్కలు మొత్తం ఆనియన్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు పలుకులైనా వేజనపప్పు పలుకులైనా వేసుకోవచ్చు. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. దోశ కాలిందండి, తీసేసుకుంటున్నాము. ఫస్ట్ దోశ రెడీ అయిపోయింది. అలాగే మనం ఇంకొక దోశ కూడా వేసుకుందాం. సేమ్ అలా దోశ పెన్నం రుద్దుకొని ఆనియన్ ముక్కలు అవన్నీ వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందాకట్లాగే జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను. నాకు కొద్దిగా స్పైసీగా కావాలని కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షన్ అండి. దీని తర్వాత ఆయిల్ వేసుకొని సేమ్ టర్న్ చేసుకోవాలి. దోశ రెడీ అయింది చూడండి. దీనికి కాంబినేషన్ నేను కొబ్బరి చట్నీ వేసుకున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.